నారద మహర్షి జన్మరహస్యం మీకు తెలుసా? నారదుడు తన గత జన్మలో ఒక వేద పండితుల ఇంట పనిచేసే దాసికి, పనిమనిషికి కుమారుడిగా జన్మించాడు. చిన్నప్పటి నుండే అతడు చాలా బుద్ధిమంతుడు మరియు నిశ్శబ్దంగా ఉండేవాడు. ఒక వర్షాకాలంలో చాతుర్మాస్య దీక్ష సమయంలో కొంతమంది గొప్ప జ్ఞానులు, యోగులు ఆ పండితుల ఇంటికి వచ్చారు. బాలుడిగా ఉన్న నారదుడు వారికి సేవ చేసే బాధ్యత తీసుకున్నాడు. వారు భోజనం చేసిన తర్వాత మిగిలిన ఆహారాన్ని ఉచ్చిష్టం లేదా ప్రసాదం అని మహాభాగ్యంగా భావించి తినేవాడు. దీనివల్ల అతనిలోని పాపాలు నశించి చిత్తశుద్ధి కలిగింది. వారు నిరంతరం శ్రీహరి గురించి చర్చించుకునేవారు. ఆ కథలు వింటూ నారదుడికి దేవుడిపై అంతులేని భక్తి కలిగింది. ఆ ఋషులు వెళ్ళిపోయిన తర్వాత నారదుడి మనసు దేవుడిమీదే ఉండేది. కాని తన తల్లి మీద ఉన్న ప్రేమ, మమకారం వల్ల అతడు ఇంటిని వదిలి వెళ్ళలేకపోయాడు. ఒకరోజు రాత్రి అతని తల్లి ఆవుపాలు పితకడానికి వెళ్ళినప్పుడు ఒక పాము కాటువేసి ఆమె మరణించింది. సాధారణంగా ఎవరైనా తల్లి చనిపోతే దుఃఖిస్తారు. కాని అప్పటికే జ్ఞానోదయం పొందిన ఆ బాలుడు దీనిని దేవుడి అనుగ్రహంగా భావించాడు. తన్ను ఈ ప్రపంచానికి కట్టిపడేసిన ఏకైక బంధం తల్లి కూడా తెగిపోయిందని, ఇక స్వేచ్ఛగా దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్లవచ్చని నిర్ణయించుకున్నాడు. ఇదే అతనికి కలిగిన నిజమైన వైరాగ్యం, సన్యాస. అతడు ఉత్తర దిశగా ప్రయాణించి ఒక దట్టమైన అడవికి చేరాడు. అక్కడ ఒక రావి చెట్టు కింద కూర్చొని ఋషులు నేర్పిన విధంగా ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. భక్తితో కన్నీరు మున్నీరుగా ప్రార్థిస్తుండగా అతని హృదయంలో శ్రీమన్నారాయణుడు ఒక క్షణంపాటు మెరుపులా కనిపించి మాయమయ్యాడు. ఆ రూపం మళ్లీ చూడాలని అతడు తపించిపోతుండగా ఆకాశవాణి లేదా దేవుడి గొంతు ఇలా పలికింది: ఓ బాలక, ఈ జన్మలో నువ్వు నన్ను ఇక చూడలేవు. నాపై నీకు ప్రేమ, ఆతృత పెంచడానికే ఒక్కసారి కనిపించాను. ఈ శరీరం వదిలేశాక వచ్చే జన్మలో నువ్వు నా పార్షదుడిగా, నిత్య సేవకుడిగా మారతావు. ఆ బాలుడు తన జీవితాంతం హరినామస్మరణ చేస్తూ గడిపాడు. ప్రళయకాలం తర్వాత బ్రహ్మదేవుడు సృష్టిని తిరిగి ప్రారంభించినప్పుడు ఆ బాలుడు బ్రహ్మదేవుని సంకల్పం వల్ల నారదుడిగా, మానసపుత్రుడిగా జన్మించాడు. అప్పటి నుండి వీణ ధరించి నారాయణ నారాయణ అని స్మరిస్తూ మూలోకాలలో సంచరిస్తూ భక్తిని ప్రచారం చేస్తున్నాడు. కేవలం తల్లి చనిపోవడం వల్ల మాత్రమే కాకుండా ఋషుల సేవ వల్ల కలిగిన జ్ఞానం, దేవుడిపై కలిగిన తీవ్రమైన ఆకర్షణ వల్లే నారదుడు ఇల్లు వదిలి సన్యాసిగా లేదా ఋషిగా మారాడు.